చేస్తే అన్ని ఏర్పాట్లు జరిగినట్టున్నాయి. మాకైతే ఏమీ తెలియదు. నేనైతే ఈ జేడీ ఇరిగేషన్ ప్రాజెక్టు వాళ్ళని కూడా అడుగుతున్నాయా, మీరు ఏం చేయబోతున్నారు? వాట్ ఆర్ యువర్ ప్రాస్పెక్ట్స్ ఆఫ్ వర్క్స్ యూ ఆర్ గోయింగ్ టు అండర్టేక్? ఏ విధంగా డెవలప్ చేయబోతున్నారు? వైట్ షీట్ పత్రాన్ని ఒకటి విడుదల చేయండి. మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకొని పోతే కనుక ఇక్కడ ప్రజలకు ఏమర్థమవుతుంది? మీరు ఏ విధంగా దీన్ని డెవలప్ చేయాలనుకుంటున్నారో అదంతా తెలియజేయాలని నేను కోరుకుంటున్నా. కలెక్టర్ గారు కూడా వస్తున్నారు. కలెక్టర్ గారు కూడా అడుగుతున్నా, సార్ మీరు కూడా శ్రద్ధ తీసుకోండి సార్. అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా కర్నూలు జిల్లాలో సీఎం చంద్రబాబు టూర్లో వైసీపీ ఎమ్మెల్యే రెచ్చిపోయారు. నందికొట్కూరు వైసీపీ ఎమ్మెల్యే ఐజయ్య ముఖ్యమంత్రితో వాగ్వాదానికి దిగడం కలకలం రేపింది. జూపాడు బంగ్లా మండలం తంగడంచులో జైన్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కు శంకుస్థాపన చేసిన సీఎం ఆ తర్వాత బహిరంగ సభలో పాల్గొన్నారు. స్థానిక ఎమ్మెల్యేగా ఐజయ్యకు అవకాశం ఇచ్చారు అధికారులు. ఇక్కడేం జరుగుతుందో ఎవరికి అర్థం కావడం లేదని, ఏం జరుగుతుందో ఎవరూ చెప్పడం లేదని ఐజయ్య అనడంతో అధికారులు మైక్ కట్ చేశారు. ఇది అసెంబ్లీ కాదని, రాజకీయ ప్రయోజనాల కోసం రాద్ధాంతం చేస్తే ఇలాంటి ఫ్యూడల్ మనస్తత్వాలే మీకు వస్తాయని అక్కడ యువతకు సూచించారు బాబు. సభ ప్రాంగణంలోనే సభ మీదే వారిద్దరి వాగ్వాదం జరిగింది. అయితే మా కర్నూలు ప్రతినిధి చంద్రశేఖర్ దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అందిస్తారు. చంద్రశేఖర్, అసలు ఏం జరిగింది? ఇవాళ సీఎం చంద్రబాబు జూపాడు బంగ్లా తంగడంచ, అలాగే ఓర్వకల్లు, నంద్యాలలో సీఎం చంద్రబాబు పర్యటన ఉంది. మొదట ఇవాళ తంగడంచలో జైన్ ఇరిగేషన్ ప్రోగ్రామ్ లో అంటే ఫ్యాక్టరీ శంకుస్థాపన చేశారు. అక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ను జైన్ సంస్థ చేపడుతుంది. అందుకు ప్రభుత్వం భూమి అక్కడ కేటాయించింది. అయితే ఈ శంకుస్థాపన అనంతరం జరిగిన సభలో స్థానిక ఎమ్మెల్యే, వైసీపీకి చెందిన ఎమ్మెల్యే ఐజయ్య మాట్లాడే సందర్భంగా జిల్లాకు సెంట్రల్ యూనివర్సిటీ మరికొన్ని అడిగాము, అయితే సీఎం చంద్రబాబు ఇవ్వలేదు. ఇక్కడ ప్రధానంగా జైన్ ఇరిగేషన్ సంస్థ ఏమి అభివృద్ధి చేస్తుందో, రైతుల నుంచి భూములు తీసుకుంది, అందుకు తగిన పరిహారం కూడా చెల్లించలేదు. దీనికి సంబంధించి గతంలో కలెక్టర్ ను కూడా అడిగాము అని ప్రభుత్వ పనితీరును విమర్శిస్తున్న నేపథ్యంలో అధికారులు మైక్ కట్ చేశారు. ఎందుకంటే గతంలో ఉన్న అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని ఎమ్మెల్యే మాట్లాడుతుండగా మైక్ కట్ చేశారు. గతంలో కూడా ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవ సభలో ఇదే రాద్ధాంతం జరిగింది. ప్రభుత్వ తీరును ఎమ్మెల్యే ఐజయ్య విమర్శిస్తున్న నేపథ్యంలో స్థానిక నేతలకు అలాగే సీఎం కు ఎమ్మెల్యే కూడా వాగ్వివాదం జరిగింది. అప్పట్లో అది వివాదంగా కూడా మారింది. ఆ తర్వాత ప్రస్తుతం ఇవాళ అదే మండలంలో సీఎం సభలో ఎమ్మెల్యే ఐజయ్య ప్రభుత్వ తీరును విమర్శిస్తున్న నేపథ్యంలో మైకును కట్ చేశారు. ఆ తర్వాత సీఎం చంద్రబాబు జోక్యం చేసుకొని ఇలాంటి ఎమ్మెల్యేలు ఉంటే ఈ ప్రాంతం అభివృద్ధి చెందదు, ఇది అసెంబ్లీ కాదు, ఏదైనా అభివృద్ధి మైక్ ఇచ్చినప్పుడు దాన్ని వినియోగించుకోవాలి, దుర్వినియోగం చేయరాదు, ఇక్కడ జైన్ సంస్థ ఏం అభివృద్ధి చేయబోతుంది అనేది నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను, కేవలం ఈ ఫ్యూడల్ మనస్తత్వంతో ఈ ప్రాంతాన్ని అడ్డుకుంటున్నారు, ఇలాంటి ఎమ్మెల్యేల మాటలు నమ్మవద్దని చంద్రబాబు అక్కడున్న ప్రేక్షకులను ఉద్దేశించి చెప్పారు. మొత్తం మీద నందికోట నియోజకవర్గంలో సీఎం సభలో సీఎంతో వాగ్వివాదం దిగడం అనేది ఇది స్థానిక ఎమ్మెల్యే రెండోసారి చేశారు. దీన్ని టీడీపీ నేతలైతే ఖండిస్తున్నారు. సీఎం సభను అప్రతిష్టపాలు చేయడం ద్వారా ఈ ప్రాంత అభివృద్ధిని అడ్డుకుంటున్నారని టీడీపీ నేతలు అంటుంటే, వైసీపీ నేతలు మాత్రం స్థానిక ఎమ్మెల్యేను మాట్లాడకుండా మైకు లాక్కోవడం, మైక్ కట్ చేయడం వంటి చర్యలు చేయడం అధికార పార్టీకి తగదని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. చక్రి, థాంక్స్ ఫర్ ద అప్డేట్ చంద్రశేఖర్. పాతలుగానే ఉంటాం, ఇలాంటి ఫ్యూడల్స్ మెంటాలిటీసే ఉంటాయి, మనం పూర్తిగా నష్టపోతాం. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీనివల్ల ఏం లాభం. నాకేమి జైన్ నా బంధువేం కాదు, కానీ ఇలాంటి ఎమ్మెల్యే నుండి ప్రాంతమే అభివృద్ధి కాదు. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఈరోజు ప్రపంచం తిరిగేది ఇండస్ట్రీస్ తేవడానికి రోజులు పెట్టడానికి సరిపోయింది. నీకు మర్యాద మైక్ ఇస్తే ఉపయోగించుకోవాలి, కానీ దుర్వినియోగం చేయడం శుభ సందర్భాల మంచిది కాదు. లేదండి.